హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పులియ పొంగనాలండి. ఈ పులియ పొంగనాలకి నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ పులియ పొంగనాలు ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తింటే మళ్ళీ ఇవే తినాలనిపిస్తుంది. మనకి ఇంట్లో ఎలాగో దోసపిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇది కూడా సేమ్ అలాగే ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో కొన్ని ఐటమ్స్ వేస్తాము. దాంట్లో అయితే దోశ అయితే మామూలుగా వేసుకుంటాము. అందుకని చెప్పేసి నేనైతే పులియ పొంగనాలకి పిండి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ముందుగానే. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే, ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసులు బియ్యం వేసేసుకొని ముందుగానే ఒకరోజు ముందుగానే శుభ్రంగా కడిగేసి ఇలా మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది తెల్లారికి పులుస్తుందనమాట. తెల్లారికి కాకపోయినా రెండో రోజుకి కూడా పులియ పెట్టుకోవచ్చు కావాల్సిన వాళ్ళు, పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు. నాకైతే అంత పుల్లగా అవసరం లేదు, అందుకని చెప్పేసి నేను ఒకరోజు పులిసింది చాలు. ఇప్పుడైతే అందుట్లో కావాల్సినవన్నీ కోసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మొత్తం అందుట్లో వేసేసి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చెనగపప్పు అయితే నేను ఒక 2-3 గంటలు ముందుగానే నానబెట్టుకున్నాను. ఇది జీలకర్ర. తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇది బాగా శుభ్రంగా మొత్తం అన్నీ కలిసేలాగా నేను ఇలా అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపల మనం కుంపటిని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, బొగ్గుల కుంపటి అయితే ఎలా రాసుకుందో. ఫ్యాన్ గాలికి పెట్టేశాను, చక్కగా అంటుకుంది. ఒక బొగ్గేసి పెట్టేసేసరికి మొత్తం చక్కగా ఎర్రగా నుప్పుల్లాగా అయిపోయినాయి. ఇప్పుడు అందుట్లో ఆ కుంపట్లో మనం గుంట పొంగనాలు ప్లేట్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఆ గుంటల్లో వేసేసి పొంగనాల్లాగా చూడండి నేను చూపిస్తున్న విధంగా అలా వేసేసుకొని మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలే టైం సరిపోతుందండి. అవి ఒక పక్క అయితే కాలిపోయినాయి చూడండి. వాటిని మళ్ళీ రెండో వైపుకి తిప్పేసి అటు కూడా ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే మూత పెట్టేసి శుభ్రంగా కలరు లోపల పచ్చి లేకుండా ఉడికిపోతాయండి. అదే బోండాల్లాగా వేసుకోవాలంటే ఆయిల్ చాలా పడుతుంది కదా, అందుట్లో ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువగా తినకూడదని చెప్పేసి ఈ గుంట పొంగనాల్లో వేసుకుంటే ఫీలింగ్ వస్తుందండి. బోండాలు తిన్నామనే ఫీలింగు. కానీ హెల్తీగా ఆయిల్ లేకుండా గుంట పొంగనాలు అయితేనే చాలా బాగుంటాయి. ఇందుట్లో చట్నీ, పల్లీ చట్నీ వేసుకోవచ్చండి. పండు మిరపకాయలతో చట్నీ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. నేనైతే మాత్రం పండు మిరపకాయల చట్నీ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి గుంట పొంగనాలు అలాగే పల్లీ చట్నీ లేదా పండు మిరపకాయ చట్నీ ట్రై చేయండి. బాగా వేడెక్కిందని చెప్పేసి కింద పెట్టుకొని పొంగనాలు అయితే వేసుకొని అప్పుడు కుంపట్లో పెట్టానండి ఈసారి. ఇప్పుడు కూడా రెడీ అయిపోయినాయి, రెండు పక్కల కాలిపోతున్నాయండి. ఇంకా మనం అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే ఒక మిక్సీ జార్లో పండు మిరపకాయలు, చింతపండు, కొద్దిగంత అల్లం ముక్క, కొద్దిగంత బెల్లం ముక్క వేసి సాల్ట్ వేసి బాగా మెత్తగా పట్టుకున్నానండి. కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసాను. చూడండి మెత్తగా ఇలా అయితే పట్టేసుకున్నాను. ఈ చట్నీ అయితే ఈ పులియ పొంగనాల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా లాస్ట్ ప్లేట్లో కూడా 5 వచ్చినాయండి, ఇంకా అయిపోయినాయి. కుంపట్లో నుంచి ఈ పొంగనాల పెనం తీసేసి ఇప్పుడు చట్నీ తాలింపు కోసం అని ఈ గిన్నె అయితే పెట్టుకున్నానండి. కాడ గిన్నె పెట్టుకున్నాను. ఇందులో కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలండి. పోపు గింజల కోసం నేను పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నానండి. నూనె బాగా వేడైంది కదా, ఇంకా అన్నీ అందుట్లో వేసేస్తున్నాను. ఇలా తాలింపు బాగా వేగిన తర్వాత
అప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటానండి. ఎండుమిర్చి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే. నేను ఆల్రెడీ చట్నీలో వేసి రుబ్బేశాను కదా అని చెప్పేసి నేనైతే వేయలేదండి, కరివేపాకు వేస్తున్నాను. ఇంకా తాలింపు పెట్టడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇది చట్నీలో వేసేసుకొని ఇంకా టిఫిన్ రెడీ అయిపోయింది కాబట్టి మనం కూడా ప్లేట్లో వేసేసుకొని తినేయడమేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలాగొచ్చినాయో చెప్పండి. మా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తప్పకుండా పెట్టండి. చట్నీ ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి కలర్ఫుల్గా ఉంది. అలాగే ఈ పొంగనాలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు తినడానికి మాకే సరిపోలేదు తెలుసా అండి, అంత బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అబ్బబ్బబ్బా నోరు ఊరిపోతుంది నాకు.